గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. ఖచ్చితంగా పునాది ఉండాల్సిందే. అలాగే క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటంటే ఈ యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసకి పునాదిగా ఉంటే, క్రైస్తవ విశ్వాసకి ఈ పునరుద్ధానము గుండె లాంటిది అని చెప్పి మనం గమనించాలి. ఈ రిజరెక్షన్ అనేటువంటిది లైక్ ఏ హార్ట్, విశ్వాసకి గుండె లాంటిది. పునరుద్ధానము క్రైస్తవ చరిత్రకు వెన్నెముక లాంటిది. పునరుద్ధానము క్రైస్తవ విశ్వాస జీవితానికి మూలరాయి లాంటిది. పునరుద్ధానము మీదనే సంఘం కట్టబడతా ఉంది. పునరుద్ధానం ద్వారానే నిత్య జీవం యొక్క కుడిటి స్థలము ఉన్నది. పునరుద్ధానము నిరీక్షణకు పునాది అని చెప్పి తెలియజేయబడతాము. The basic hope of Christianity is an empty tomb. క్రైస్తవ విశ్వాస జీవితానికి బేసిక్ ఏంటంటే ఖాళీ సమాధి. ఈ యొక్క మాటను మనం యేసు ప్రభు వారి యొక్క ఖాళీ సమాధి. ఎవరి హృదయం అయితే, ఏ మనిషి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో, ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ మనిషి హృదయంలో ఉన్న ఆ శూన్యాన్ని పూరించేటువంటిది ఈ పునరుద్ధానము. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఈ క్రైస్తవం అనేది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉన్నది. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని మరణింపజేసినటువంటి వాడు, సమాధిని సమాధి చేసినటువంటి వాడు. వాస్తవంగా సమాధి అంటే ఏదో ఒక మాట అనడం అలవాటు అయిపోయింది మనకి. సమాధి, ఎవరైనా చనిపోగానే సమాధి ఎప్పుడు, సమాధి ఎక్కడ, ఈ మాట వింటాం. సమాధి, ఆ సమాధి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమాప్తమైన, మా మానవుని, దినములు. సమాప్తమైన మానవుని దినములు. ఎవరైతే దేవుని పిలుపుని అందుకుంటారో ఈ లోకంలో వారి దినములు ఏమైపోయినాయి? సమాప్తం అయిపోయింది. లెక్కించలే వాళ్ళు, లెక్క వాళ్ళ దినాలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సమాధినే సమాధి చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ పునరుద్ధానానికి సరైనటువంటి అర్థమించేటువంటి పదం గ్రీక్ లో ఒక పదం ఉంది. పునరుద్ధానానికి సరైన అర్థమిచ్చే పదం గ్రీక్ లో ఒక పదం ఉంది. ఏంటంటే డ్యూనామిస్. డ్యూనామిస్ అంటే దీన్ని ఇంగ్లీష్ లో డైనమిక్ పవర్ అంటారు. గ్రీక్ లో ఉన్న డ్యూనామిస్ అనేటువంటి పదానికి ఇంగ్లీష్ లో డైనమిక్ పవర్ అంటారు. డైనమిక్ పవర్ అది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా డైనమిక్ లో వాడతారు డైనమైట్స్. ఒకటి, ఈ డైనమిక్స్ దేనికి ఉపయోగపడుతుంది? రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. ఒకటి వినాశనానికి, రెండవది ఉపయోగానికి. ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ పడేయాలంటే, లేదా ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపాలి అంటే నక్సలైట్లు వాడేటువంటిది ఏంటంటే డైనమిక్స్. వారు ఎక్కడో దూరంగా రోడ్డు మీద దాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక స్విచ్ నొక్కుతారు, దూరంగా ఉంది. ఆ డైనమిక్ ఏమవుతుంది? పగిలిపోతుంది, వినాశనం అయిపోతుంది. అప్పుడున్న ఆ ప్రదేశం అంతా చిన్నభిన్నం అయిపోతుంది. ఒకసారి నేను ఈ మన గుంటూరు జిల్లా బోధన అనేటువంటి ఊరుంది. ఎంతమంది గురించి దాదాపు ఇంకా చుప్పరగా ఉంటుంది ఊరికి. మన జిల్లాకి చుప్పర, దాని తర్వాత కృష్ణానదే ఉంటుంది. ఆ బోధన అనేటువంటి ఊరు ప్రయాణం కారులో పెడతా ఉంటే, అంతకుముందు ఒక 15-20 రోజులు, ఒక నెల లోపు ఆ ఒక బస్సుని పేల్చేశారు.
ఆ పవర్ ఎంత పవర్ అంటే ఉన్న రోడ్డు మొత్తం కూడా ఒక పెద్ద గుంత, ఇంత పెద్ద గుంత, కనీసం వేరే వెహికల్ కూడా వెళ్ళడానికి లేదు. అంటే అంత భయంకరమైన వినాశనం అక్కడ జరిగింది. ఈ డైనమిక్తో చేసేదాన్ని మానవ యొక్క ఉపయోగాన్ని. సడన్ గా కరెంటు పోయింది. కరెంటు పోగానే వెంటనే మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి? చర్చిలో ఉంటే జనరేటర్ రావడం వలన కూడా ఆ జనరేటర్కి డైనమిక్ కావాలి. అంటే ఉపయోగం ఉంది, వినాశనం ఉంది. ఈ పునరుద్ధానానికి సరైనటువంటి అర్థం ఇచ్చేటువంటి గ్రీకు భాషలో డ్యునామిస్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి ఇంగ్లీష్ అర్థము మరి డైనమిక్ పవర్. ఈ పునరుద్ధానానికి ఎందుకంటే సాతాను యొక్క వినాశనానికి, మానవుని యొక్క పునరుద్ధానానికి ఇది ఉపయోగపడేటువంటిది. కనుక ఇంత గొప్ప అర్థం ఉన్నది ఈ పునరుద్ధానకు. మరి ఆ పండుగ కొరకైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితానికి పునరుద్ధాన దినం పరిశుద్ధ దినంగా, ఆరాధన దినంగా, మరి లేఖనాలను బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి విశ్వాసంలో నూతనమైనటువంటి జన్మకు అంకురాత్మను కలిగించేటువంటి దినంగా ఈ యొక్క పునరుద్ధానపు దినము మారిపోయిందనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన వాక్య భాగంలో ప్రవక్త యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని చెప్పి తెలియచేయబడతా ఉంది. ఆయన ఎప్పుడు హెచ్చించబడతాడు, ఎప్పుడు ప్రసిద్ధుడవుతాడు, మహాగణుడుగా ఎప్పుడు ఎంచబడతాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను మనం చూస్తే, యేసు మరణించి తిరిగి లేచడం ద్వారా ఎంతో ఉన్నతమైన స్థితి, అనగా తండ్రి ద్వారా గరుడుగా ఎంచబడినటువంటి ఆ యొక్క స్థితి ఆయన కలిగి ఉంటాడని ఆ 11వ వచనాల వరకు నా మాటల్లో మనం చూస్తాం. అంటే ఇది ఒక రకంగా ప్రవచన నెరవేర్పునే విషయాన్ని మనం చూడాలి. అనేకులకు ఇది విస్మయం పుట్టించినటువంటి పరిస్థితి. ఎందుకంటే విస్మయం అనగానే అర్థం ఏంటి? ఆశ్చర్యం. ఒక వ్యక్తి అప్పటి వరకు చనిపోవడమే తెలుసు, చనిపోయి మృత్యుంజయుని తిరిగి లేచుట అనేటువంటిది యేసు క్రీస్తు ద్వారానే మరి అనేక మందికి తెలిసిందనే విషయాన్ని మనం గమనించాలి. సమాధి తెరవబడడం ద్వారా విస్మయం, ఆశ్చర్యం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారి జీవితమే ఆశ్చర్యకరమైనటువంటిది. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, ఆయన బోధ ఒక ఆశ్చర్యం, ఆయన యొక్క మరణం ఒక ఆశ్చర్యం. ఆయన ఏ తప్పు లేకపోయినా కూడా సిలువ వేశారంటే ఆశ్చర్యం కదా. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యమే. మరణం మానవుని యొక్క జీవితం మీద, మరి మానవుని జాతి మీద ప్రభుత్వం చేసినటువంటి ఆ సందర్భంలో ప్రపంచంలో ఇప్పటి వరకు నాటికి నేటికి ఎన్నటికి కూడా ఎవరు మృత్యువును జయించలేకపోయారు. మృత్యువును జయించినటువంటి ఏకైక మృత్యుంజయుడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువారే. ప్రపంచమంతా దేనైతే జయించలేకపోయిందో దాన్ని జయించినటువంటి వాడు మహాశక్తిమంతుడు. మన మరి పాపపు శక్తిని అంతరించిపోయేట్టుగా చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ప్రభుని పునరుద్ధాన పండుగలో మనం అందరూ కూడా ఇక్కడ పాల్గొంటూ ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి ఆ దేవుని శక్తిని గుర్తించే ముందు మీకు ది గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక ఆయన తెలుస్తుంటారు, చాలాసార్లు వినే ఉంటారు. ఆయన పేరు అలెగ్జాండర్ ద గ్రేట్, మహా అలెగ్జాండర్. ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటి అంటే 30 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించాడు. ఎన్ని సంవత్సరాలకి? ఆయన 30 ఏళ్ళు వచ్చేలోపే ప్రపంచాన్ని జయించేశాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే సముద్రం కూడా భూమి అయితే దాన్ని కూడా జయించేవాడు. సముద్రం ఏమేమి బతికిపోయింది?
నీదై బతికిపోయింది. అదే కనుక భూమి అయితే దాన్ని కూడా జయించేవాడు అన్నాడు. అంటే ఇక ఎంత, అందుకే ఆయన ది గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్ అంత. అందుకే అంటే ప్రపంచం మొత్తాన్ని జయించినటువంటి ధీరుడు ఆయన. అటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ చివరిగా చనిపోయే స్థితికి వచ్చాడు. 30 ఏళ్ళకే చనిపోయాడు. ఆ చనిపోయే స్థితి దేని వల్ల చనిపోయాడు తెలుసా? దోమ కాటు వల్ల. చిన్న దోమ కాటు వల్ల. ఎంత పెడతాడు దోమ? మన ఘోరం పెడతా, మన ఘోరం పెడతాడు. లేదంటే మనం తిని ఒక వెతికంత ఉంటదేమో, ఆహారం తిన్నాం కదా దానికి వెతికంత ఉంటదేమో. దాని కాటుకు పడక మీద నుండి 3 సందేశాలు ఇచ్చాడు. అదేంటంటే మొదటిది, నేను చనిపోయినప్పుడు రాజ్యంలో ఉన్న వైద్యులంతా కూడా నా ముందు నడవాలి. ఎందుకు అంటే ఏ వైద్యులు నన్ను బతికించలేకపోతారు, ఆ విషయం ప్రజలకు తెలియాలి. రెండవది, నేను సంపాదించిన నా ధనం, నా బంగారం నా శవపేటిక మీద సభ్యతా తీసుకువెళ్ళండి. ఎందుకంటే నేను సంపాదించింది ఏది కూడా నేను తీసుకువెళ్ళట్లేదు, ఇవేవి కూడా నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాయి అని చెప్పి సందేశం ఇచ్చాడు. మూడవది, నా శవపేటికకు అటు ఇటు 2 రంధ్రాలు పెట్టి నా 2 చేతులు బయట పెట్టించండి. కారణం ఏంటంటే నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోవడం నేను తీసుకెళ్ళాను. ఈ విషయాలన్నీ కూడా తెలియచేశారు. కారణం ఏంటంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఎన్నో సంపాదించాడు, కానీ ఏమీ తీసుకెళ్ళలేకపోయాడు. అందుకే పరిస్థితుల్లో మాటలు, ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు మరణాన్ని జయించినటువంటి మరి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి వాడు ఆయన ఇంకెవరు కూడా జయించలేకపోయారు. అందుకే ఆయన మహాప్రసిద్ధుడు అవుతాడని ప్రవచనాత్మకంగా ప్రవక్త యెషయా చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అదేవిధంగా మరి మనం చూస్తే ఈరోజు చదువుకున్నటువంటి ఈ పునరుద్ధానానికి సంబంధించినటువంటి పునరుద్ధానం వల్ల కలిగే లాభాల కనుక మనం చూస్తే పత్రికా వాక్య భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మీ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, కానీ బైబిల్ చదివే విషయంలో మాత్రం చాలా మంది ఇంకా చాలా తక్కువ స్థితిలో ఉంటున్నారు, తక్కువ స్థాయిలో ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి బైబిల్ చదవమంటే మొదటి పేతురు రాసిన పత్రిక, ప్లీజ్ అలాంటి పదాలు దయచేసి వాడు. పేతురు, మొదటి పేతురు, రెండో పేతురు లేదు మనకి. మాస్టర్ గారు చదివేటప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా గమనించాలి, నేర్చుకోవాలి కదా మనం. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అక్కడ పట్టేయాలంటే. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి రాజులు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, వీళ్ళే ఏమున్నాయి? సమూయేలు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం. పాలిష్ గా మాట్లాడడం నేర్చుకోవాలి. మనం ఎవరు మాట్లాడుతుంది? రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం, దేవుడి సొత్తైన ప్రజలు. మనం తప్పు చేస్తారా? రాజు తప్పు చేస్తారా? చేస్తారేమో, కానీ మనం చేయకూడదు. ఆ రాజు చేశారంటే, ఈ రాజు చేశారంటే, వాడు చేశారు, మనం చేయకూడదు. రాజులే, వాడు పుట్టి రాజులే, మనమైతే రాజులైనా యాజక సమూహం. మాస్టర్ గారు ఏదైనా గమనిస్తున్న పాట పాడటం తప్పు పాడితే, ఆరాధన క్రమం ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఏమంటాం? తప్పు చేసేది అలా చేయాలి కదా, ఎలా చేసేది అంటాం కదా. మరి మనవరు రాజులైన యాజక సమూహం, మనం కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. కాబట్టి జాగ్రత్తగా పేతురు రాసిన మొదటి పత్రిక. ఇక ఎప్పుడు ఎక్కడ ఆవర్తిపేట, ఆవర్తి మెమోరియల్, క్రీస్తు రోజున ఎప్పుడు ఎవరు బైబిల్ చదివినా ఈ పాలిష్డ్ వర్డ్సే ఉండాలి.
1వ అధ్యాయం 1వ వచనం చీకగా 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఇవి నేర్చుకోవాలి. బేసిక్ సమస్యలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడింది. తన విశేష కనికరము చొప్పున మనలను ఆయన మరలా జన్మింపచేసెను. తన విశేష కనికరము చొప్పున దేవునికి మన మీద ఎంత కనికరం అంటే, మనం ఇంకనూ పాపమై ఉండగానే మన కొరకు ఆయన రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రాణం పెట్టడం కాదు, తిరిగి లేచాడు. ఆ కనికరాన్ని బట్టే మనం ఇంకా పాపంగా ఉన్నాం అనుకునే, అందుకే మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన ఏం చేశాడు? దిగివేశాడు. మానవ జాతికి సాతాను వేసిన సంఖ్యలు విడిపోయాయి. వాస్తవంగా మరణం దేవుడు సృష్టించినది తెలుసలేదు. ఈ పండు తింటే మీరు చస్తారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తినొద్దనే కదా. అక్కడ వైన్ కట్ అయ్యి ఉంది. ఆ వైన్ పట్టుకుంటే షాక్ తగిలింది అంటే మీరు పట్టుకుంటారా? ఎందుకని చెప్పారు కదా వైన్. ఎవరైనా పెళ్లి కూడా పట్టుకున్నాడు అనుకోండి, అసలు చెప్తాను అన్నాడు తెలియదు. ఎందుకు పట్టుకున్నాం? శాస్త్రి జరగాల్సి. అయ్యో పాపం అప్పుడు చెప్పినప్పుడు వెళ్ళలేదు కదా అంతే. ఇంట్లో చిన్నపిల్లలు ఇప్పుడంటే అంత మారిపోయింది కదా. ఇంతకు ముందు క్యాండిల్స్ ఉండేవి మేము చిన్నప్పుడు. ఇంకా మాకు ఈ కిరసనాయిలు గుడ్డు కూడా తెలుసు నాకైతే. చిన్నపిల్లలు ఈ క్యాండిల్స్ వెలిగించిన కరెంటు పోయినప్పుడు, ఇప్పుడు ఇన్వర్టర్స్ వచ్చినాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఈ క్యాండిల్స్ వెలిగించగానే ఆ క్యాండిల్ దగ్గరికి రావడం, ఆ వెలుగు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కాలిందిరా అని చెప్తారు తల్లిదండ్రులు. చేయి లాగేస్తారు, మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ చేయి పెడతారు, కాలిందని మళ్ళీ అవుతారు. మూడోసారి ఎవరెవరు అంటారు, ఒకసారి పట్టుకొని తర్వాత ఎప్పుడు పట్టుకోలేవారు. వాస్తవే కదా. పట్టుకుంటే పెద్ద క్యాకేజీకి ఎప్పుడు పట్టుకోండి జీవితం. అట్లాగే ఈ యొక్క మానవ జాతి ఏం చేసిన, తినొద్దురా బాబు అంటే ఆ పండు తిన్నారు. ఇప్పుడు మనం వచ్చిందా రాలేదా? మీరు తింటే వస్తారు, తినకపోతే బ్రతుకుతారనే కదా. హాయిగా బ్రతకొచ్చు కదా తినకుండా. వాడు తిని చనిపోయి మనకి ఇప్పుడు ఈ సాగు తీసుకొచ్చారు. అందుకే మరణాన్ని గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అందరికి ఒకలాగా చూడండి మరణం. ఎందుకని ఒకలాగా వస్తే ఇద్దరు సిస్టర్స్ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. ఇందాక పాడబడిన స్వర్ణ సిస్టర్స్ ముగ్గురు ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. చూడగానే వాళ్ళకి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. అదే దేవుడు చేసింది అయితే ఒకలాగే ఉంటుంది. అది దేవుడు చేయలేదు కదా. అందుకని మరణం ఎలా వస్తుంది? ఇంకొకరికి లివర్ డ్యామేజ్, ఇంకొకరికి కిడ్నీ ప్రాబ్లం, ఇంకొకరికి యాక్సిడెంట్స్ కదా, ఇంకొకరికి కరెంట్ షాక్, ఇంకోటి ఎన్ని ఒక పక్కన ఇప్పుడు కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఒమిక్రాన్, ఎక్సీ ఒమిక్రాన్ ఇవన్నీ వచ్చేసి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే దేవుడిది కాదని మనం అయినా సరే తనని కాకపోయినా సాతాను వేసిన సంఖ్యలను తీసేయాలని, తొలగించాలని, విడిపించాలని, లోకానికి స్వాతంత్ర్యం దేవుడి ద్వారా తన విడుదలైనటువంటి వారికి అనుగ్రహించాలని ఆయన ఏం చేశాడంటే, మానవుడు విమోచన కొరకైన వ్యూహాన్ని ఈ పునరుద్ధానం ద్వారా విజయవంతం చేశాడు. కానీ సమాధిని బందీగా చేసి మరణం యొక్క కోరమైన వెనకొట్టి మనందరికీ కూడా పునరుద్ధానాన్ని అనుగ్రహించాడు. ఏదేను మనలో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క హక్కు, ఆ పౌరసత్వం, ఆ వారసత్వం, తెగిపోయిన సంబంధం, మన సహవాసం, సమాధానం తిరిగి పునరుద్ధానం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ద్వారా మనం పొందుకోగలిగాం. పునరుద్ధానం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. సంకీర్తన 16వ సంకీర్తన, కీర్తన గ్రంథం దయచేసి అనబాకండి.
నాకు చాలా కోపం వస్తుంది ఆ మాటలు. మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నా, సంకీర్తన అన్నా. సంకీర్తన 16వ సంకీర్తన 10వ వచనం ఏమన్నది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు. ప్రవక్త హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. ఇందాక నేను వచ్చేసరికి చక్కగా స్వర్ణ సిస్టర్స్ పాడుతున్నారు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. అనుకున్నాను నా వాక్యానికి సరిపోయి పాట చక్కగా పాడుతున్నాను. మరణపు ముళ్ళను ఆయన ఏం చేశాడు, విడిచేశాడు. మనం ముళ్ళు పట్టుకోవడానికి ఏం చేస్తాం, ముళ్ళు పట్టుకుంటారు మీరు, అసలు భయపడతాం. కానీ ఆయన ఏం చేసేసాడు, విడిచేసాడు. కొన్నిసార్లు మా ముళ్ళుని విడిచేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక పాస్టర్ గారు చెప్పాడు విడిచేస్తారు జాగ్రత్త, అది మరలా చూసుకుని మనకే చూసుకునే అవకాశాలు. కానీ ఆయన మరణపు ముళ్ళును విడిచేశాడు. అందుకే యోగు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు యోగు. ఈ విషయాన్ని మనమందరం కూడా గమనించి దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పునరుద్ధానం అనేది ఏదో అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందే ఆయనే స్వయంగా పునరుద్ధానాన్ని గురించి మాట్లాడిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండినో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉన్నాడంట, భూగర్భంలో ఉండదు అని చెప్పి తెలియచేయబడతాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో ఏమనుందంటే, మనుష్య కుమారుడు బహుశ్రమలో నుండి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి 3వ దినాన లేచుట అగత్యమని చెప్పాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం, ఈ దేవాలయం పడగొట్టండి 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతానన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే. ఇన్ని విషయాలు ఆయన అసలు శ్రమ పడక ముందే, చనిపోకముందే, సిలువ వేయబడక ముందే ఇన్ని విషయాలు చెప్పాడంటే ముందుగానే ఆయనకు ఈ పునరుద్ధాన శక్తిని గురించి తెలుసు. ఎందుకంటే తండ్రితో విడిచిపెట్టకూడని వాక్యం అని ఎంచుకోకుండా ఆయన మన కొరకు ఈ లోకంలో వచ్చాడు. ఆయన శక్తి అని తెలుసు ఆయనకి, కానీ దాసుని స్వరూపం ధరించి వ్యక్తులుగా ఆయన లోకానికి వచ్చి సిలువ మరణం ఉన్నంతగా విధేయత చూపిన వాడు. దేవుడికి నీవు ఎలా విధేయత చూపిస్తున్నావు? ఈ పునరుద్ధాన పండుగ ద్వారా దేవుని నేను ప్రశ్నిస్తాను. తండ్రికి అంత విధేయత చూపిస్తున్నటువంటి కుమారుని మనం చూస్తూ కూడా మనము ఈ పునరుద్ధానపు రోజున దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రభువును గుర్తించకపోతే కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయినటువంటి వారిని లేపినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, నాకు నా ప్రాణం పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకుంటకు దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మరణం మీద అధికారాన్ని కూడా ఆయన అందరికీ చూపించాడు. ఎంత అధికారం ఉందంటే, నాయను విధవరాల యొక్క కుమారుణ్ణి సజీవుడిగా చేయడంలో, యాయీరు కుమార్తెను చనిపోయినటువంటి ఆమెను చూసి చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమెను అక్కడ మరణం నుండి సజీవురాలుగా చేయడం విషయంలో, ఇక పీక్ స్టేజ్కి వెళ్తే సమాధి చేయబడిన లాజరు చనిపోయి ఎన్నో లేదండి అమ్మా, నాకు 2 కాలాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒకడు 3 అన్నారు, ఒకడు 4 అన్నారు. 4 రోజులు నాకు 3 గుర్తు వస్తుంది. ఎందుకంటే చనిపోవాలని కూడా ప్రార్థన పెట్టుకుంటాను. 4 రోజులు అంటే దేవుడు ఒక అడుగు ముందుకే వేశాడు, ఒక రోజు ఎక్స్ట్రానే తీసుకున్నాడు. ఎందుకని? వారి విశ్వాసం బలపరచాలి. అటువంటి ఆ పరిస్థితుల్లో అందరి ముందు సమాధి చేయబడిన లాజరును బ్రతికించి కేవలం వదిలిపెట్టాలి దేవుడు. ఆయనతో పాటు చివరి భోజనములకు విందులో పాల్గొన్నట్టు ఆయన పక్కనే కూర్చున్నాడు. అది పరిశుద్ధ గ్రంథంలో. ఇంట్లో భోజనానికి వెళ్తే అక్కడ చనిపోయి తిరిగి లేచిన లాజరు కూడా
ఆయన పక్కనే ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. అటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి మరణం మీద ఉన్న అధికారము, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క మరణాన్ని మెడవేసేటువంటి ఆ యొక్క స్థితిని తెలియచేస్తారు. మరణం ఆయన ముందు నిలబడలేకపోయింది. మరణంతో మాట్లాడాడు. విధానాలు ఎమ్మని చెప్పగానే నిద్రించి నచ్చిన వేసి వాడి మీద మోసుకొని పోతున్నటువంటి ఆ యొక్క నాయకుని విధవరాలి కుమారుడు దగ్గరగా వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుని దాకా వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఆయన లేపాడు. అంటే మరణంపై విజయాన్ని ఆయన తనకున్న అధికారాన్ని చూపిస్తాడు. మరణాధికారి అయి అపవాది యొక్క తలను చితకగొట్టినటువంటి వాడుగా ఆయన ఈరోజు చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మాట ఏది కూడా నిరర్థకం కాలేదు. ఆయన చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా జరిగింది. ఖచ్చితంగా జరిగింది ఆయన మాట, ఏది నిరర్థకం కాలేదు. సాధు సుందర్ సింగ్ గారు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ ఉంటే, నీవెందుకు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నావు, ఏంటి నీకున్నటువంటి ఆ క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ మక్కువ, ఎందుకు నువ్వు దాన్ని అనుసరించాలని అనుకున్నావు అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను ఐగుప్తు వెళ్ళాను. అక్కడ ఫరోల దేహాలు ఎలా ఉన్నాయంటే పిరమిడ్స్ లో మమ్మీలుగా భద్రపరచబడి ఉన్నాయి. మమ్మీలుగా మార్చి భద్రపరచారు. మమ్మీస్ అంటే సుగంధ ద్రవ్యాలు పూసి ఆ యొక్క శరీరం పాడవకుండా, కొన్ని వందల సంవత్సరాలు పాడవకుండా ఉండడానికి వాటిని పిరమిడ్స్ లో భద్రపరుస్తారు. అక్కడికి వెళితే అక్కడ అది పరిస్థితి. అక్కడి నుంచి లండన్ వెళ్ళాను. బ్రిటన్ రాజులు గనులు వారి సమాధులు చూశాను. అవన్నీ కూడా మూయబడ్డాయి. పిరమిడ్స్ ఎలా ఉన్నాయి? మూయబడ్డాయి. అందులో ఆ యొక్క ఫరోల మమ్మీలు ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ వాషింగ్టన్ వెళ్ళాను, అమెరికాలో. అక్కడ అమెరికన్ గ్రేట్ హీరోస్ ఉన్నారు. అమెరికాలో పెద్ద పెద్ద గొప్ప హీరోలు ఉన్నారు. వారి సమాధులు చూశాను. అవి కూడా మూయబడే ఉన్నాయి. మన ఇండియాలో ఆగ్రా ఎంతమంది చూశారు? మాన్యుమెంట్, చూడాల్సిన ప్రదేశం ఆగ్రా. నేను 4 సార్లు వెళ్ళాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఏదో ఆగ్రా వెళ్ళాడండి. అక్కడికి వెళ్తే అందమైన సమాధి ఏముంది? ఇన్ని సమాధుల గురించి చెప్పడం అందమైన దాన్ని, ఇక్కడ సమాధి గురించి చెప్పారు. అందమైన సమాధి ఆగ్రాలో ఉంది. అదేంటంటే తాజ్ మహల్. అది కూడా మూయబడింది. ఎవరి సమాధి అది? షాజహాన్ గారిగా ముంతాజ్ యొక్క సమాధి. నేను వెళ్ళాను కాబట్టి అంత క్లియర్గా చెప్పగలుగుతుంది. వెళ్ళకపోయిన చదివితే వస్తే నేను వెళ్తే ఎక్కువ ఉంటుంది దాని మీద. నేను లాంగ్ దాకా వెళ్ళాను, అడుగు దాకా వెళ్ళాను. మదీనా వెళ్ళాను. అక్కడ మహమ్మద్ ప్రవక్త సమాధి ఉంది. అది కూడా విలువల రాళ్ళతో అలంకరించబడింది, కానీ అది కూడా మూయబడింది. ఫ్రాన్స్ వెళ్ళాను. అక్కడ నెపోలియన్ సమాధి చూశాను. అది మూయబడి ఉంది. ఎరుషలేం వెళ్ళాను. అక్కడ సమాధి తెరవబడి ఉంది. ఖాళీ సమాధి. ఎలా ఉంది? ఖాళీగా ఉంది. దట్టు తెరవబడి ఉన్నది. అది నా యొక్క విశ్వాసం. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అదే అందులో ఉంది. క్రీస్తు సమాధి ప్రత్యక్షంగా నేను చూశాను కనుకనే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అని నేను విశ్వసించానని ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి తన విశ్వాసాన్ని బలపరచాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మగ్దలేనే మరియ, వేరొక మరియ ఆ యొక్క సమాధిని చూడవచ్చినట్లుగా మరి మనం చూస్తాం.
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ఏముందంటే, నన్ను జాగ్రత్తగా వెతికిన వారికి నేను ప్రత్యక్షమవుతానంటాడు. 8వ అధ్యాయం 35వ వచనం, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. ఈ మాటను మరి మనం చూస్తే దుఃఖముతో, నిస్సహాయతతో, నిరీక్షణ లేక వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీలకు పునరుద్ధానము మహానందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. అవలేని ఆనందాన్ని వారికి అనుగ్రహించింది. గర్భాన్ని మోసినటువంటి మరియకు కానీ, అధికంగా ప్రేమించిన యోహాను కానీ, శిష్యుల ప్రధానుడైన పేతులకు కానీ, హతసాక్షులకు కాబోతున్నటువంటి అపోస్తలులకు కానీ దక్కని ప్రత్యక్షత ఎవరు దక్కిందండి? మగ్దలేని మరియకు దక్కింది. అందుకే ఈ రోజు సంఘంలో ఎక్కడ ఏ సంఘానికి పోయినా ఎవరుంటారు? స్త్రీయే. ఎందుకని? సజీవుడైన దేవుడిని సర్వ ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరు? స్త్రీలు ఎక్కడ నుంచుంటే చాలా మందికి ఏమవుతుంది? ఏంటి అడవులు నుంచోటం ఏంటి, అడవులు చేయడం ఏంటి, ఏసైకి లేడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని ప్రపంచం అంతటికి ప్రకటించింది ఎవరు? రోజున ప్రభుత్వం కూడా గమనించి ఏం చేసి 50% ఇచ్చేసారు. తట్టుకోలేకపోతున్నారు. ఇంకొంతకాలం పోతే పెరిగిద్దేమో అనుకుంటున్నాను నేను. లోక్సభలో ఒక బిల్లు ఇంకా ఇది ఉంది, మహిళా బిల్లు. తెలుసా మీకు అది? ఆ మహిళా బిల్లు వస్తే మిమ్మల్ని తట్టుకోలేరు. అన్ని విషయాలు పురుషుల కంటే మీరే డామినేషన్ ఎక్కువ చేస్తారు. అలానే చేయదు. అక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? స్త్రీలారా మీ సొంత పురుషులకు, మీ భర్తలకు మీరు అది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం. కాబట్టి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకే ఇచ్చాడు. ఈ మగ్దలేన మరి జీవితం ఏంటండి? ఒకసారి చెప్పండి. పూర్వం ఆమె యొక్క జీవితం ఎలాంటిది? భయంకరమైనది. అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలన్నీ విడిచిపెట్టి విధేయురాలై, విశ్వాసురాలై ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసింది. She saw the risen Lord. పునరుద్ధారుడైన దేవుని చూసి, అందుకే సజీవుడైన క్రీస్తును చూసి సజీవురాలుగా తనను తాను సజీవ యాగంగా సమర్పించుకున్న సజీవ సాక్షి మగ్దలేనే మరియా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం ద్వారా ఆయన పిల్లలకి ఇచ్చిన అభయవాక్కులను కనుక ఒకసారి మనం చూస్తే, అక్కడికి వెళ్ళి వాడు వెళుతూ భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆదివారం ఇంకా తెల్లవారలేదు. పెందల కాడిన తెల్లవారు చుండగా పరిశుద్ధ గ్రంథం జాగ్రత్త చదవాలి. భయపడి మరి అలాంటి భయం లేదా? అసలు మనకు సమాజం దగ్గర స్త్రీలే రాదు. ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా చాలా తక్కువ, రేర్. సమాజం దగ్గరికి అంటే ఊరు చేపడుతుంది కదా, స్త్రీలకు పెద్ద అవకాశం ఉంది. స్త్రీలు భయపడుతూ వెళ్ళారు. అటువంటి వారికి చెప్పుకోవాలన్నమాట, భయపడకూడదు. ఏదేవి మనలో భయం మొదలైన భయం యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా భయం, జన్మ సమయంలో కూడా భయం ఉంది. ఎందుకంటాడు కదా, భయపడకుండా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. పునరుద్ధానంలో కూడా భయపడుతున్నారు వీళ్ళు. అందుకే అంటున్నాడు, పునరుద్ధాన సమయంలో కూడా భయపడుతున్నాడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? కానీ సమాజం నుండి వచ్చేటువంటి ఆ సజీవపు సువాసనలో క్రైస్తవ్యం పరిమళించబోతుంది, పరిమళింప చేయబోతున్నాడు స్త్రీ ద్వారా. మరి ముఖ్యంగా పాపపు స్త్రీ అయినటువంటి మగ్దలేన, పాపంతో నిండిపోయిన అందరి దృష్టిలో ఆమె ఒక పాపాత్మురాలు. మగ్దలేన మరియా అందరికీ ఒక విధమైనటువంటి అటువంటి ఆమె ద్వారా పునరుద్ధాన సజీవ సువాసనను ఆయన ఇస్తుంది. రెండవది భయపడుతుంది మొదలైతే, రెండవది మీకు శుభము కలుగునుగాక. మూడవదిగా చూస్తే, నాకు పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో సర్వాధికారం కూడా అనుగ్రహించబడింది. నాలుగవది యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు
తోడుగా ఉంటాడు. సర్వకాల సంపాదిస్తారు. ఎడబాయిని తోడు మనకు దేవుడు అనే విషయాన్ని గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని విడుదల ఈ మాటలన్నింటినీ కూడా మనం గమనిస్తే నేను మీకు ముగింపులోకి వచ్చేసాను. పునరుద్ధానానికి సంబంధించిన 4 అనుభవాలు. నాకు ఇంకా సమయం 5 నిమిషాలే ఉంది. ఈ 5 నిమిషాల సమయంలో అది ముగించబోతున్నాను. 4 పునరుద్ధాన అనుభవాలు చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే మరణము ఆయనను బంధించి ఉండలేకపోయింది. The sealed tomb was opened. యేసు సమాధి మీద వేయబడిన ముద్ర ఆదివారం ఉదయం ఏమైంది? తెరవబడింది. అందుకని ప్రతి ఆదివారం కూడా మనకి ఏంటి? పండుగే. ఈ పండుగ కాదు, ఆదివారం ఇంకో పండుగ చేసుకుంటాం. ఏం పండుగ చేసుకోవాలి? దేవాలయానికి వచ్చి యేసయ్య నా కొరకు చనిపోయాడు. ఒకటైతే తిరిగి లేవలో శక్తి కలిగినటువంటి ఆ తిరిగి లేచిన యేసయ్య సన్నిధిలో ఆదివారం నేను కనపడి ఆయనకు పండుగ చేసుకోవాల్సిన మనం ఆదివారం వస్తే చాలండి. ఇంట్లో పండగే తప్ప, పంటి పండగే తప్ప దేవుని సన్నిధిలో పండగలో మనం పాల్గొంటాం. కనుక అలా మనం ఉండకూడదు. ఎందుకంటే మరణాన్ని ఆయన జయించిన రోజు ఆదివారం పునరుద్ధాన దినం. ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమే మనకి. కనుక దేవుడికి ఇచ్చిన ప్రాణం ఉన్నంత వరకు కూడా పునరుద్ధానపు రోజును ఆదివారాన్ని పరిశుద్ధ విశ్రాంతి దినం మీకు ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. దయచేసి దీన్ని మనసులో పెట్టుకోండి. ఈ పండుగ రోజు ఒక తీర్మానం చేసుకోండి. నీవు రాగానే ఒక తీర్మానం చేసుకుంటాం కదా, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు. ఇప్పుడు తీర్మానం చేసుకోండి. ఏంటది? పునరుద్ధానపు దినమున దేవుని సన్నిధిలో ప్రతి వారం నేను కనపడతాను. అదే నిజమైన పండుగ. ఈ రోజు ఏదో కొత్త బట్ట కట్టుకొని కొత్త సంతోషంతో మరలా మనకి వచ్చే సంవత్సరానికి కదా అప్పటికి పట్టుకుంటామో లేదో అనుకునే పరిస్థితులు కాకుండా ఏ పునరుద్ధానపు దినాన్ని ఆ పునరుద్ధానాన్ని ఆనందంగా సంతోషంగా దేవుని కొరకు జీవించేవారంగా యేసయ్య బ్రతికినప్పుడు వారు యేసయ్యకు సెక్యూరిటీ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా యేసయ్య చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర సెక్యూరిటీ ఇచ్చారు. ఇవి నా సొంత మాట ఏమి లేవు. ఎందుకని? వాళ్ళకి తెలుసు ఏమైనా చెప్పినట్టుగా అన్నీ చేశారు. చెప్పినట్టుగా 3వ రోజున తిరిగి లేస్తారు, పునరుద్ధానం చెందుతాడు అని వారికి తెలుసు. అందుకే పూర్తిగా సెక్యూరిటీ పెట్టారు. ఎంత సెక్యూరిటీ అంటేనంట, ఇప్పటి వరకు అమెరికన్ సైనికులే హైయెస్ట్ అంట. ఇప్పుడు మనకున్నటువంటి సెక్యూరిటీస్ లో అమెరికన్ సెక్యూరిటీ, మీరు మన కరోనాకు ముందు అమెరికన్ ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చారు, గుర్తుందా? ఇండియాకి వస్తే ఎంత సెక్యూరిటీ ఉంది. టీవీలో కథలుగా చెప్తున్నారు ఆయన సెక్యూరిటీ. ఆయన ఈ అంచెల భద్రత ఎవరికి లేదన్న అటువంటి భద్రత మధ్య ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. అంత సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్నటువంటి మరి ఇంకొక వ్యక్తి అవ్వలేదు ఇప్పటివరకు ఇండియాలో మన వరల్డ్. ఆ రోజుల్లోనే అంత సెక్యూరిటీ ఆయన ఎక్కడ తెలియజేస్తారు. రోమా సైనికులు అంత, అమెరికన్ ఆర్మీ అంత పవర్ఫుల్ రోమా సైన్యం ఉండేదంట ఆ రోజుల్లో. అంత పవర్ఫుల్ ని వారు పెట్టారు. పెట్టి వారు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే నేను తిరిగి లేవకూడదని పెద్ద రాతితో దాన్ని మూసేశారు సమాధి. ఆ రాతి బరువు దాదాపు 2 టన్నులు. 2 టన్నుల బరువు గల రాతిని ఒక్క వ్యక్తి అయితే దొరికించలేదు. సరే, ఈ స్త్రీలు ఇద్దరు వీళ్ళేమో వదిలించారంటే ఆ బాక్స్ ఇద్దరిని లేపమని చూద్దాం. 2 స్త్రీలు లేపడం అంటే ఓ పాస్టర్ చాలా పెద్ద పరీక్ష పెట్టాడు అంటారు. 2 స్త్రీలు లేపగలుగుతారా? 2 పురుషులు లేకపోతారు. అంటే
సరికట్టుగా శక్తులు. అయితే మరి వాళ్ళని కదిలించారంటే 2 టన్నుల బరువు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు కదిలిగలుగుతారా? కొంచెం అక్కడ చేయమంటే వేస్తారేమో, కానీ దొర్లించబడడం అంటే చాలా కష్టం. అటువంటి ఆ యొక్క పరిస్థితి అంటే మనుషులెవరూ కూడా దాన్ని ఆ పరిస్థితి అక్కడ ఉంటే పునరుద్ధానపు శక్తి ఆయన దైవ కుమారుడు అనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. లాభం చనిపోయినప్పుడు ఇలాంటిదే జరిగింది, మీకు గుర్తులేదు. ఆ రాయిని దొర్లించండి యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు. లాజరు బయటికి రా అంటే లాజరు రాలేడా? లాజరు బయటకు వచ్చాయంటే ఆ రాయిలో నుంచి ఆయన వచ్చేది బయటికి. ఆ రాయి వెళ్ళగొట్టడం దేవుడికి మనకు కష్టమా? ఆ రాయి బదలములు కాక సముద్రం ఆగిపోయినప్పుడు రాయి బదలములు అవలా అయిపోతుంది. కానీ ఎందుకు ఆ రాయి రోధించబడింది? ఆ రాయి కదిలించిన వాడు ఎవరో ఉంటాడు, ఊళ్ళోకి వెళ్ళి చెప్తాడు, దేనిలో నెట్టాడు ఆ రాయి. ఆ రాయిని నెట్టినాకే ఆ లాభం బయటకు వచ్చాడు. ఆ సాక్ష్యం కోసం తీసుకున్నందుకు ప్రియమైనటువంటి దేవుడి పునరుద్ధాన ఉదయాన యేసు దేహానికి పూయాల్సిన సుగంధ ద్రవ్యాలు పూజా ద్రవ్యాలుగా మారిపోయి, సుగంధ ద్రవ్యాలను కూడా మరి ఆ రోజు అభిషేకించడానికి సుగంధ ద్రవ్యాలతో వారు వెళ్ళేసరికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ సువార్త యొక్క పరిమళంతో వారు ఆయన అభిషేకించాడు. మూడవది, ఆ పునరుద్ధాన ఉదయాన వారి దుఃఖం ఆరాధనగా మారిపోయింది. సందేహంతో, సంశయంతో, దుఃఖంతో సమాధిని సమీపిస్తే సమాధిలో లేని యేసును చూచాక పునరుద్ధాన కోటలో వారి దుఃఖం అంతా కూడా ఆరాధనగా మారిపోయింది. దాన్ని ఆరాధనగా మార్చింది ఆయన పునరుద్ధానమే. కనుక ఈ రోజున నీవు ఒకవేళ లోక సంబంధమైనటువంటి దుఃఖంలో ఉన్నావేమో, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడు మనకు. ఆయన వైపు చూడు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవడానికి తీసుకుంటాడు. నాలో యేసు పునరుద్ధానం ద్వారా సమాధి ఏమైపోయింది? తోటగా మారిపోయింది. తోట ఎందుకన్నామంటే అక్కడ మరణం అవుతుంది, అక్కడే జీవం కూడా వచ్చింది. జీవం కూడా అక్కడే కలిగింది. తోటలో ఏముంటది? విత్తనాన్ని మనం తోటలో నాటుతాం. ఆ విత్తనం ఏమవ్వాలి? కొంత చనిపోవాలి, భూమిలో పడి చచ్చిపోయి తర్వాత అది మరలా నూతనమైన జీవంతో పైకి రావాలి. అలాగా ఆయన చనిపోయి జీవంతో తిరిగి లేచాడు కనుక సమాధి తోటగా మారిపోయింది. చీకటిలో వెలుగు, దుఃఖంలో సంతోషం, నిరాశలో నిరీక్షణ వెలుగునిసినటువంటి సందర్భాన్ని అక్కడ మరి మనం చూస్తాం. పునరుద్ధాన పంటలో ప్రథమ ఫలంగా ఆయన లేపబడ్డాడు, తిరిగి లేచాడు కనుక మనమందరం సంతోషంగా ఆనందంగా ఆ యొక్క పునరుద్ధాన పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. వాస్తవంగా క్రీస్తు ప్రభు వారు జన్మించిన ఆ క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకున్నంతగా దీన్ని సెలబ్రేట్ చేసుకోం. వాస్తవంగా దానికంటే కూడా ఎక్కువ సర్వ ప్రపంచం కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారానే ఆయన శక్తిని గుర్తించింది. అందుకే చరిత్రకు క్రీస్తు ముందు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నారు. ఎందుకని? ఆయన సామాన్యమైన వాడు కాదు. ఒకటో గొప్ప అయితే ఆశ్చర్యం అయితే అయిపోయి తిరిగి రావడం కూడా ఆశ్చర్యం కనుక ఈయనని బేస్ చేసుకొని మనం చరిత్ర రాద్దామన్నాడు. అందుకని చరిత్ర ఆయన మీద లిఖించబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1:18 ఒక మాట, మృదురైతిని కానీ యుగములకు నేను సజీవుణ్ణి. మన ధర్మశాస్త్ర రాము నుండి, నరకం నుండి, దోషం నుండి, శాపం నుండి విమోచించాడు. అందుకే రోమపత్రిక 8:12 అంటాడు, ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయినో దానిని క్రీస్తు చేశాడు. అదే రోమపత్రిక 8:11 అంటాడు, మృతుల్లో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన కదా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. A.W. టౌసర్ అనేటువంటి ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ యొక్క శక్తి పశువుల పాత్రలో జన్మించిన ప్రభువులో లేదు. ఇలా నేను చెప్పిన మాట ఇలాంటి మాట.
క్రైస్తవం యొక్క శక్తి బతుర్బాబులో జన్మించిన ప్రభువులో లేదు కానీ, శిలువపై మరణించిన క్రీస్తులో లేదు కానీ, క్రైస్తవం యొక్క శక్తి ఎక్కడుందంట? మరణమును దిగించి తిరిగి లేచి పునరుద్ధానుడైన ప్రభువులో మాత్రమే ఉంది అని చెప్పి A.W. కౌసర్ అనేటువంటి ఒక భక్తుడు చెప్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను గమనించి పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించబడిన విజయాలను మనము గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విజయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, సమాధిపై ఆయన విజయాన్ని పొందాడు. రెండవది, ప్రభుత్వంపై విజయాన్ని పొందాడు. మూడవది, లోకంపై విజయాన్ని పొందాడు. నాలుగవది, మరణంపై విజయాన్ని పొందాడు. ఐదవది, శాపంపై విజయాన్ని పొందాడు. ఆరవది, పాపంపై విజయాన్ని పొందాడు. ఏడవది, ధర్మశాస్త్రంపై విజయాన్ని పొందాడు. ఎనిమిదవది, అపవాదిపై విజయాన్ని పొందాడు. ఇన్ని రకాలైన విజయాలు ఆయన పొందాడు కనుక చావును, సమాధిని, అపవాదిని జయించిన సర్వాధికారి, సర్వశక్తిమంతుడైనటువంటి సజీవుడు ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారు, మనం కూడా క్రీస్తునందు బ్రతికించబడతామనే విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతడు దీర్ఘాయుష్యమంతుడు అన్నట్లుగా యెహోవా అతని ఉద్దేశాన్ని అతని వలన సఫలపరచును. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి పునరుద్ధానపు పంటలో ప్రథమ ఫలంగా నీవు కూడా లేపబడవలసిన అవసరం ఉంది. అప్పుడే నీవు ఈరోజు చేసుకుంటున్న పునరుద్ధాన పండుగకు ఒక మాట. ఆ ప్రథమ పండుగలో నీవు కనుక లేకపోతే లేదు, నువ్వు ఎంత పండుగ చేసుకున్న ఉపయోగం కదా. ఇప్పుడు పండుగ ఏమవుతుంది? దండగ. ఈ పండుగ కాస్త దండగ. కనుక ఈ మాటలను గమనించి పునరుద్ధాన పండుగ ప్రయోజనంలో ప్రథమ ఫలంగా నేను కూడా లేపబడతాను. నా ప్రకరణ వారు లేపడాలి, నా ముందున్న వారు లేపడాలి, నా కుటుంబం లేపడాలి, నేను దేవుడి సన్నిధిలోకి వస్తున్న సహవాసంలో వస్తున్న నా సంఘం లేపబడాలి. ఈ విశ్వాసంగా మనం ముందుకు పెడదాం. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడికి తోడుగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు ఈ ఇంటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానములతో దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడే లేచెను, క్రీస్తు నేడే లేచెను. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడే లేచెను, క్రీస్తు నేడే లేచెను. పునరుద్ధానుడైన క్రీస్తు శుభాలు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసినటువంటి వారు, మరి గుడ్ ఫ్రైడే రోజు ఈ రోజు కూడా మరి పాటలు పాడిన వాళ్ళు, ప్రార్థన చేసినటువంటి వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ఎంత జయంగా జరగడానికి కారణం ఏంటంటే, ముందు మన సంఘం, మన సంఘ సభ్యులు. మరి మనం ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని అన్ని ఫంక్షన్ చేసుకుంటా ఉండి జనం లేకపోతే అది ఫెయిల్ అయినట్టు. కానీ ఈరోజు ఇంత బాగా మనకి
మరి ఎలాగైనా సరే పాస్టర్ గారు కూడా మరి మనతో పాటు ఉండి మనల్ని ఉజ్జీవంగా నడిపించినందుకు పాస్టర్ గారు కూడా ఒకసారి కండక్షన్ క్లాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి మనకి ఈత మాటలు తీసుకురావడానికి మన పిల్లలు బావి జెన్నీ మరి నిఖిలు ఇంకా నిఖిలు కట్టాయిలు వీళ్ళందరూ కూడా కట్టాయికి కాలు బాగా పోయినా సరే వీళ్ళందరూ బండి మీద తిరిగి మనకి ఈత మాటలు ఎక్కడెక్కడో తిరిగి తీసుకొచ్చారు. అయితే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది బాగా వదిలేసారు. కానీ పిల్లలు ఎంతో శ్రమపడి ఎక్కడెక్కడికో వెళ్ళి బండి మీద తీసుకొచ్చి ఈత మాటలు కూడా తీసుకొచ్చారు. మనకు రోజు ఇక్కడ 40 రోజులు స్నాక్స్ ఇచ్చారు. 40 రోజులు స్నాక్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా నేను వందనాలు తెలియపరుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి అందరికీ పక్కన ఎవరు చదవట్లేదు. అందుకని అందరూ కలిసి చెప్తున్నాం. మనకి 40 రోజులు స్నాక్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, నేను పాలన ఇచ్చినటువంటి వాళ్ళు, వాటర్ బాటిల్స్ ఇచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మరి ఎడా కమిటీ తరఫున, మా కుటుంబం తరఫున, సంఘం తరఫున నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి యూట్యూబ్ ఛానల్ వచ్చిందండి. మరి యూట్యూబ్ ఛానల్ అసలు రావడానికి కారణం ఏంటంటే ముందు మా సార్ గారు కాకిరత్న బాబు గారు మీరు కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా, చిన్న చిన్న చర్చలు పెట్టుకుంటున్నామని ఒక సలహా ఇచ్చారు. ఇచ్చిన వెంటనే సండే స్కూల్ పిల్లలకి చెప్పగానే మరి చిన్ని పిండి వసుంధర వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్క రోజులోనే యూట్యూబ్ ఛానల్ తయారు చేసి రోజు ఏ రోజు ఆ రోజు వచ్చి అప్లోడ్ చేస్తున్నారండి. వీళ్ళకన్నా ముందు వీళ్ళ పేరెంట్స్ సహకారం లేదు, ఏం చేయదు. మరి నైట్ 12, 1 గంటల వరకు కూడా వీళ్ళందరూ ఆ యూట్యూబ్ ఛానల్ని రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మరి కాబట్టి అలా పేరెంట్స్ కూడా ఒకసారి నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇంత ఘనంగా ఇది జరగడానికి కారణం నేను ముందే చెప్పాను. మొత్తం మన సంఘం అంతా కూడా ఇంకా బలపడాలి, ఇంకా సంఘం అంతా ఇంకా రావాలి. ఇంకా వస్తే మనం రెండు చర్యలు మనం జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి నేను ఈ కార్యక్రమం అంతా చేయడానికి కారణం కూడా మరి మా జ్యోతి, మా మనోజు వీళ్ళు కూడా నాకు ఎంతో సహకరించారు. మేము ముగ్గురు కలిసి అనుకొని చేస్తేనే ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అదే ఒంటరిగా అయితే మేము చేయలేము. మరి దేవుడి కృప తర్వాత ఎలా ఉంటుందో ఏంటో జనాలందరూ మాటలు బట్టి కానీ ఏదైనా దేవుడు మనల్ని ఎలా తీస్తాడో, ఎలా అర్థం తీస్తాడో మనకైతే తెలియదు. కానీ మనం ఉంటామా ఓడతామనేది కాదు. కానీ మనకి పదవులు ఉండవు, సంఘం ఉంటుంది, సంఘ సభ్యులు ఉంటారు, పాస్టర్లు వస్తారు, మనం సంఘం ఉంటాం. మనకి పదవులతో పడలేదు, సంఘం ఉంటుంది, సంఘంగా పరిచయం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మరి మేము ఏదైనా తెలిసి తెలియక చాతగాక చేసి ఉన్నా ఎవరైనా పేర్లు అయ్యి తప్పులు పడ్డా మరి మేమంటే కొంచెం ఏదో చిన్న చదువుకొని ఏదో ఉన్నాం కాబట్టి మేము వేసే విధానంలో ఏమైనా తేడా ఉంటాము. అంతకుముందు కొంచెం బాగా చదువుకొని అనేసి ఉంటారు. అందుకని చెప్పేసి ఏదైనా చిన్న తప్పులు పడ్డా కూడా ఆ పేర్లు తప్పులు పడ్డా కూడా క్షమించాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. ఇది ఎవరినైనా మర్చిపోయింది, కొంతమందికి ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వలేదు, వాళ్ళకి ఇంకొకసారి సమయం పాస్టర్ గారు ఇస్తారు. మరి ఇంత ఘనంగా జరగడానికి మరి కాబట్టి దేవుడికి ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పు. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎవరైనా కానీ నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మాణిక్యరావు గారు, నేను పేరు రాష్ట్రానికి ఎవరో చెప్పలేకపోతున్నా. కృష్ణప్ప గారి ఫ్యామిలీ, మాణిక్యరావు ఫ్యామిలీ, ఇంకా ఎవరైనా ఉంటే నాకు మర్చిపోతానేమో కొంచెం నాకు గుర్తు చేయండి. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. అందరినీ మర్చిపోయానండి ఈ హడావుడిలో పేర్లు. మరి సంఘం అంతా కూడా నన్ను క్షమించాలి, మాస్టర్ గారు మర్చిపోయాను. మరి మీరందరూ కూడా ఇంకా సంఘంలో ఉద్యోగపడుతూ మీరందరూ సంఘానికి రావాలి. ఇంకా బయటకు వెళ్ళేవాళ్ళుగా దయచేసి వచ్చి మేమున్నా లేకపోయినా ఇంకా కొత్త లెక్కలు వచ్చినా, పాత లెక్కలు వచ్చినా, కొత్త భాషకారులు వచ్చినా కూడా సంఘం అంతా కూడా మన చర్చికి వచ్చి సంఘాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా అందరూ తెలియపరచుకుంటున్నామో నాకు నా ఆశీస్సులు మీకు, మీ పేరెంట్స్ కూడా బాగా మిమ్మల్ని పంపిస్తున్నారు. మరి రేపు ఎవరున్నా